హలో అండి. వెల్కమ్ టు అనదర్ వీడియో. నాకు రిపీటెడ్‌గా అడిగే క్వెషన్స్ ఏంటంటే, స్పెషల్ కిడ్స్‌తో పేరెంట్స్ ప్రతిరోజు ఫేస్ చేసే టఫ్ సిట్యుయేషన్స్ ఏంటి అని. యెస్. ప్రతిరోజు కాదు, ప్రతి పూట ఫేస్ చేసే టఫ్ సిట్యుయేషన్ ఫుడ్. ఫుడ్ తినేటప్పుడు. యెస్, ఆఫ్‌కోర్స్. నార్మల్ కిడ్స్ కూడా తినేటప్పుడు ఇబ్బంది పెట్టొచ్చు. బట్ వాళ్ళకి ఆకలి వేస్తే డెఫినెట్‌గా తింటారు. బట్ వీళ్ళు ఆకలి వేసినా కూడా ఒక 2 ఆర్ 3 స్పూన్స్ తింటారు. ఇంకా నచ్చితే స్వీట్స్ గానీ ఉంటేవి తినడానికి ఇష్టపడతారు. ఇంకా అవసరమైతే ఏడుస్తారు. బట్ వాళ్ళకి ఏం కావాలి అని చెప్పలేరు. అది అర్థం చేసుకొని మనం వాళ్ళకి అందించాలి. అందరూ ఇదే విధంగా ఉంటారని కాదు. మ్యాక్సిమం కిడ్స్ తినడానికి ఇష్టపడరు. ఈ మధ్యన అన్ని వ్లాగ్ వీడియోలే పెడుతున్నా కదా! ఇక నుంచి సైకాలజీ వీడియోస్ కూడా పెడతాలేండి. బట్ దానికన్నా ముందు నన్ను ఫాలో చేయండి. ఇన్‌స్టాలో సైకాలజిస్ట్ మదర్ 143 అని ఉంటుంది. యూట్యూబ్‌లో పావనీరామ్ అఫీషియల్ అని ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. నాకు ర్యాండమ్‌గా అడిగే క్వెషన్స్ ఏంటంటే, ఫస్ట్ పాప ఇలా ఉందని తెలుసు కదా! సెకండ్ ఎలా ప్లాన్ చేసుకున్నారని. యాక్చువల్లీ వాళ్ళు అడిగేవాళ్ళు మంచి ఉద్దేశంతో అడిగి ఉండొచ్చు. బట్ సమాధానం చెప్పేవారికి అక్కడ సమాధానం ఉండదు. ఎందుకంటే నుంచి ఎవరికీ తెలియదు. చాలా రేర్‌గా ఉంటుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్‌లో ఫిజికల్లీ గుడ్ ఆర్ బ్యాడ్ చెప్పొచ్చు. బట్ మెంటల్లీ చెప్పలేం. ప్రకృతి 1.5 చైల్డ్. అప్పుడే కన్సీవ్ అయ్యా. బట్ అప్పటికి ప్రకృతి ప్రాబ్లమ్ మాకేం కనిపించలేదు. ఓకే. ఏంటి కొత్తగా బీచ్‌లో ఫుడ్ పెడుతున్నా అనుకుంటున్నారా? ఇదేం కొత్త కాదులెండి. మేము వైజాగ్ వచ్చి 4 ఇయర్స్ అవుతుంది. ఇప్పటికీ మేము బీచ్‌కి ఎన్నిసార్లు, ఎన్ని గంటలు గడిపామన్నది ఆ సముద్రానికి, ఈ ఇసుక రేణులకే తెలుస్తుంది. ఈవినింగ్ 6 నుంచి 9 వరకు శాండ్‌లో ఆడిపించడం, శాండ్ థెరపీ చేయించడం చేస్తాం. ఇంటికి వెళ్ళి స్నానం చేశాక అలిసిపోయి నిద్రపోతారు. సో, అందుకే బీచ్‌లోనే తినిపించేస్తా. మీకేమైనా అడగాలనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకేంటి విషయాలు? బాయ్.